హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో మరో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. జిల్లాల వారీగా విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్స్తో పాటు ఇప్పుడు మనకి ఇంకొక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మొత్తం 582 ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. దీనికి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. డిఈఓ, అసిస్టెంట్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓతో పాటు ఇంకా చాలా రకాల పోస్టులు ఉన్నాయి. నేను ఇక్కడ 3-4 పోస్టులు మాత్రమే మెన్షన్ చేశాను. వీటికి 10th క్లాస్ ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. సో మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 4 రోజులు మాత్రమే సమయం ఉంది. సో కాబట్టి ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది, దానికి సంబంధించిన అప్లికేషన్ ఫాము, నోటిఫికేషన్ వివరాలు, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం జరిగింది. స్టేట్ కోవిడ్ హాస్పిటల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఏంటి, కరోనా వైరస్ ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్లో పనిచేయాలా అని చెప్పేసి మీరు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎటువంటి ఫోర్స్ అయితే లేదు. సో ఇక్కడ మనకి 2 నోటిఫికేషన్లు కనిపిస్తున్నాయి. సో ఈ నోటిఫికేషన్తో మనకి పని లేదు. ఇది ఎప్పుడో వచ్చింది. సో మనకి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదనమాట. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి తేదీ ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయింది. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ స్టాఫ్ నర్స్కి సంబంధించి మనకి 213 వేకెన్సీస్ ఉన్నాయి. ఒక నిమిషం జూమ్ చేసి చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ మొత్తం 213 వేకెన్సీస్ ఉన్నాయి. నిజంగా స్టాఫ్ నర్సులకి ఇది పండగ లాంటి వార్త ఇది. బీఎస్సీ నర్సింగ్ చేసినా, ఎంఎస్సీ నర్సింగ్ చేసినా, జిఎన్ఎం నర్సింగ్ చేసినా, ఈ మూడిట్లో ఏది చేసినా కూడా అప్లై చేయొచ్చు. 25,000 రూపాయలు శాలరీ ఇస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 28 ఉన్నాయి. డిగ్రీ విత్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. పీజీడీసీఏ కోర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీరు 6 నెలలు చేసినా, ఎన్ని నెలలు చేసినా కూడా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 17,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆఫీసు సబార్డినేట్కి సంబంధించి 31 పోస్టులు ఉన్నాయి. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత పారామెడికల్ కింద మనకి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. యాజ్ మెన్షన్ ఇన్ అడ్హాక్ రూల్స్ రిజిస్ట్రేషన్ విత్ కన్సర్న్ కౌన్సిల్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో వీటికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రూల్స్, అలాగే విత్ కన్సర్న్ కౌన్సిల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి. సో పారామెడికల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ 6 పోస్టులు, అలాగే స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు, ఆర్మీ టెక్నీషియన్కి సంబంధించి 7 పోస్టులు, ఈఈజీ టెక్నీషియన్కి సంబంధించి 1 పోస్టు, ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి 5 పోస్టులు, అనస్థీషియా టెక్నీషియన్కి సంబంధించి 28 పోస్టులు, అలాగే ఫ్రంట్ డెస్క్ మేనేజర్స్కి సంబంధించి 4 పోస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్కి సంబంధించి 19 పోస్టులు, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్కి సంబంధించి 4 పోస్టులు, ఆడియాలజిస్ట్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ పారామెడికల్ పోస్టులు అనమాట. అవి పక్కన పెడదాము. తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 25 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి డిగ్రీ విత్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 16,400 రూపాయలు శాలరీ ఇస్తారు. తర్వాత క్లాస్ 4కి సంబంధించి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. క్లాస్ 4 అంటే దిగువ తరగతికి సంబంధించినటువంటివి అనమాట. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉద్యోగాలు. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంఎన్ఓ పోస్టులు 86, ఎఫ్ఎన్ఓ పోస్టులు 86 ఉన్నాయి. 10th క్లాస్తో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలంట. సో ఆ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రెచ్చర్ బేరర్కి సంబంధించి 25 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ అలాగే దానికి ఈక్వివాలెంట్గా ఉన్నటువంటిది, అంటే జస్ట్ 10th క్లాసే, ఎస్ఎస్సి, అది పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత థియేటర్ అసిస్టెంట్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత పేకింగ్ బాయ్స్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అవ్వాలి. డ్రెస్సర్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. దీనికి ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే అడగలేదు ఈ పోస్టులకి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 13,000 రూపాయల శాలరీ అయితే ఈ పోస్టులకి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా. తర్వాత ఇక్కడ మీరు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను ప్రిన్సిపల్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కార్యాలయం నందు సంబంధిత నకళ్లతో సమర్పించవలసినది అని చెప్పేసి ఇచ్చారు. నకళ్ళు అంటే జిరాక్స్లు అనమాట. సో మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీస్ని తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. తర్వాత పైన పేర్కొన్నటువంటి పోస్టులకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేయుటకు మరియు నిలుపుదల చేయుటకు జిల్లా నియామక కమిటీకి పూర్తి హక్కులు కలవు అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత మరిన్ని వివరాల కొరకు ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్ని విజిట్ చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇదే వెబ్సైట్ అనమాట, ఇప్పుడు నేను చూపించాను కదా. సో అదే వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ని అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను.
తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 42 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీస్కి అయితే 47 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకా ఎక్స్ సర్వీస్మెన్ పిహెచ్సి క్యాండిడేట్స్కి అయితే 50 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి స్టాఫ్ నర్స్కి అని చెప్పేసి ఇచ్చారు. అలాగే వెయిటేజ్ మార్క్స్ పారామెడికల్ అండ్ అదర్ స్టాఫ్కి ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు అప్లికేషన్ ఫామ్ కావాలి అనుకుంటే ఇదే వెబ్సైట్లో మీకు ఇక్కడ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ అనేది ఇచ్చారు. దానిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దానికి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి మీకు 10th డిగ్రీ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి 2-3 పోస్టులు కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి 2-3 అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పెట్టేసి కింద మీ సిగ్నేచర్ చేసేసేయండి. చేసేసి ఇక్కడ అడ్రస్, మీ డీటెయిల్స్, మీకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవన్నీ ఫిలప్ చేసేసి మీరు దీనికి సంబంధించినటువంటి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే అడిగారు. సో ఈ అప్లికేషన్ ఫీ కూడా మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ విమ్స్ విశాఖపట్నం పేరు మీద తీసి ఈ యొక్క అకౌంట్ నెంబర్కి మీరు డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఆంధ్ర బ్యాంక్ అనుకోండి ఇది. సో ఏఎన్డిబి అంటే ఆంధ్ర బ్యాంక్ కదా. సో ఈ విధంగా మీరు ఫిలప్ చేసేసి విశాఖపట్నం పర్టికులర్ అడ్రస్ ఏదైతే మెన్షన్ చేశారో అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 23వ తేదీలోపు సాయంత్రం 5 గంటల లోపు. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్నవారు అన్అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. 4 బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున 2 సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది. ఈ 2 సబ్జెక్ట్స్ని వితిన్ 2 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 సబ్జెక్ట్స్ని వితిన్ 5 వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది. మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి 2 సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు. సెషన్ 1 వచ్చేసి 10 AM నుంచి 11:30 AM మధ్య ఉంటుంది. సెషన్ 2 వచ్చేసి 3 PM నుంచి 4:30 PM మధ్య ఉంటుంది. అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి. ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం 7 డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది. ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు, ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి, ఏ డేట్స్లో చెప్తారు, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. అయితే ఈ కోర్సుకి సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నిటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు. రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసి. అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది, ఏది మిస్ చేయకుండా. లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. స్టడీ మెటీరియల్ని PDF ఫార్మాట్లో మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్. సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అన్అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే 1 month, 3 months, 6 months, 12 months, 24 months అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు. మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి 2 types ఉంటుంది. కాన్సెప్ట్ కోర్స్ అలాగే MCQ కోర్స్ అని చెప్పేసి అంటారు. సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో
ఇన్ డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్స్లో. ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి, మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆలస్యం చేయకుండా అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.